బలమైన కార్యాలు నీ మధ్య జరగబోతున్నాయి. ఈ రోజున అసాధారణమైన కార్యాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నారు. ఈ రోజున వారి పైన ఈ రోజున ఆయన దిగబోతున్నాడు, వారిలోనికి ఆయన రాబోతున్నాడు. బలమైన కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ దిగుతాడో అక్కడ దైవ కార్యాలు జరుగుతాయి. ఏమో ఇన్స్పెక్షన్ ఉంటే డాక్టర్ చెప్పుండ్రి మేము మీ దగ్గర ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నప్పుడు గుంటూరుకు వచ్చి తేలాకొచ్చి అయ్యా గారి దగ్గర ప్రార్థన చేయించుకోకపోయినాక మా బాగా డెలివరీ అయింది. బిడ్డ పాప మా వైపు సూపర్గా బాగుంది. ఇక్కడ హ్యాండ్ కొంచెం పెయిన్ వస్తుండే, అది కొంచెం నాకు రిలీఫ్ అయినట్టు అనిపించింది. ఇక్కడ వచ్చిన తర్వాత నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆ పరిశుద్ధాత్మ నా పైన అగ్ని కుమ్మరించబడుతుంది అన్నప్పుడు, అభిషేకంతో మనము బ్యాప్టిజం చేస్తున్నాం అన్నప్పుడు అవన్నీ నేను పొందుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. తను యేసయ్య ఎలా అద్భుతాలు చేశాడో అదే అద్భుతాలు ఒక పాస్టర్ ద్వారా మనం పొందుకుంటున్నాం ఆశీర్వాదం. దానికి ఎంతో సంతోషిస్తున్నాను నేను. వస్తే మీ జీవితంలోకి ఆత్మ వస్తే, మీ జీవితంలోకి అభిషేకం వస్తే, మీ జీవితంలో ఆత్మలోకి వస్తే, మీ జీవితంలోకి ఆ ఆత్మలో బాప్తిసం మీరు పొందితే, ఆత్మలో మీరు తడపబడితే, ఆత్మలో వారు ఆ గదిలో కూర్చొని ఆత్మలో తడపబడినట్లుగా మీరు కూడా తడపబడితే విస్తరిస్తారు. నా పేరు సౌజన్య. నేను హైదరాబాద్ బంజారా హిల్స్ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత డాడీ గారు పరిశుద్ధాత్మతో అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా నన్ను పేరు పెట్టి పిలిచారండి, సౌజన్య అని. నేను లేచి నిలబడ్డాను. నేను ఏమేమైతే నేను అనుకుంటున్నానో అవన్నీ జరుగుతాయి అని డాడీ చెప్పారండి. చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మతో నేను చాలా అభిషేకించబడి నేను కింద పడిపోయాను. ఆలోచన ఇక్కడికి వచ్చావో, ఏ తపనతో ఈ స్థలంలో కూర్చున్నావో, ఏ ఆలోచనతో దేవుని సన్నిధులు కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నావో, అతని జీవితంలో దేవుడికి త్వరలో చేయబోతున్నాను. దేవుని సన్నిధిలో నేను ప్రవచిస్తున్నాను, దేవుని సేవకుడిగా ప్రవచిస్తున్నాను. సౌజన్య, నీ మీదకు దైవాభిషేకం కమ్ముకుంటుంది, నీ మీదకు దేవుని సన్నిధి కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మను తాగుతున్నాడు. రోజు డాడీ ద్వారా అభిషేకించబడి పరిశుద్ధాత్మ ద్వారా నేను నింపుకొని నేను ఈరోజు నేను ఇంటికి వెళ్తున్నానండి.
వచ్చినాక దైవజనులు ఆరాధిస్తుండగానే నా కళ్ళల్లోకి ఒక అగ్నిలాగా వచ్చింది. అగ్నిలాగా వచ్చి ఆటోమేటిక్గా నా కాళ్ళు చేతులు అవన్నీ అవే కదిలాడుతూ ఉన్నాయి. నా మనసులో తెలుస్తుంది నాకు నా చేతులు ఎందుకు కదిలాడుతున్నాయి, నేను ఎందుకు ఇట్లా అయిపోతున్నా నాకు తెలుస్తుంది, కానీ ఆటోమేటిక్గా నా బాడీ నా కంట్రోల్లో లేదు. దైవజనులు నా మీద చేతుల నుంచి ప్రార్థించిన తర్వాత నా మనసులో హాయిగా ఉంది, నెమ్మదిగా ఉంది. ఆ వేదన దుఃఖం అనేది నా మనసులోంచి వెళ్ళిపోయి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నాకు బాగుంది. అసలు ఎంత అద్భుతం అంటే అసలు దేవుని ఆత్మ ఎట్లా ఉందంటే అట్లా ఉందండి. దేవుని ఆత్మ బాగా చాలా మంది పొందుకున్నారు. అసలు అభిషేకం బాగా దిగిందండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మేము హైటెక్ సిటీ నుంచి వస్తున్నాము. ఈరోజు అగ్ని అభిషేక ఆరాధన ఎక్సలెంట్గా జరిగింది. అయ్యగారు అయితే ప్రాణం పెట్టి ప్రార్థన చేశారు. అసలు ఎంత ఆత్మతో నింపబడి ప్రార్థన చేశారంటే ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతోమంది ఆత్మతో నింపబడ్డారు. నేనైతే పర్సనల్గా భాషల వరం పొందుకున్నాను. అయ్యగారు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని చూపిస్తే వారిని తాకుతానన్నారు. అయ్యగారు నన్ను తాకినప్పుడు నేను భాషల వరాన్ని పొందుకున్నాను. నా 2 చేతుల్లో ఏదో శక్తి నింపబడినట్టు అనిపించింది. ఈరోజు అయితే ఆత్మ నింపుదల కలిగి మేము చాలా సంతోషంగా వెళ్తున్నాము. ఇక్కడికి యూట్యూబ్ ద్వారా చూసి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడే, సర్వశక్తిమంత దేవుడే అన్న లోపల ఉండి అన్ని రకాల అద్భుతాలు చేసిందని నేను కళ్ళారా చూశాను. ఇక్కడికి వచ్చే ముందు మేము నెమ్మది లేకుండా వచ్చాం. ఇప్పుడు పీస్ఫుల్ మైండ్తో వెళ్తున్నాం. నాకైతే చాలా అద్భుతంగా నా జీవితంలో మరి ఆత్మీయ ఆహారంను నేను రుచి చూశాను. ఇక్కడ మరి చాలా ఆనందము నాకైతే అనిపిస్తుంది. చాలా బాగా జరిగింది అభిషేక కూడిక. బ్రదర్ని సిస్టర్ని బాగా వాడుకుంటున్నాడు దేవుడు. ఇంకా అనేకులు విడుదల పొందుకోవాలి, ఆశీర్వదింపబడాలి. కళ్ళారా చూస్తున్నాం అద్భుతాలు అప్పటికప్పుడే జరగటం, దయ్యాలు పోవటము అన్నీ. ఆ దయ్యాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి అన్నీ మాట్లాడటము. చాలా గొప్ప దేవుడు, గొప్పగా బిడ్డలను వాడుకుంటున్నాడు. ఇంకా బహుబలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను.